విశ్వాస పరీక్ష నెగ్గారు సీఎం విజయ్. 144 అంటే 144 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. 22 మంది వ్యతిరేకంగా ఓటేయగా 5గురు సభ్యులు ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ తో పాటు ఏఎంఎంకే, డిఎండికే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చాయి. ఇక అన్నా డిఎంకే రెబల్ వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ సర్కార్ కు అనుకూలంగా ఓటేశారు. ఇక దీంతో 144 మంది సభ్యుల భారీ మద్దతుతో బల పరీక్షలో విజయం సాధించారు ముఖ్యమంత్రి విజయ్. విశ్వాస పరీక్షపై ఓటింగ్ కి ముందే డిఎంకే సభ నుంచి వాకౌట్ చేసింది. ఇక అన్నా డిఎంకే, పళనిస్వామి వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయగా పీఎంకే, బీజేపీ ఓటింగ్ కి దూరంగా ఉన్నాయి. எவர் மீதும் வெறுப்பு காட்டும் அரசு அல்ல, எல்லோரையும் விரும்பும் அரசு. மக்களே முக்கியம், மக்கள் நலன் மட்டுமே முக்கியம். அதுவே எங்கள் ஒரே நிலைப்பாடு. எனவே மனசாட்சி உள்ள மக்களாட்சிக்கு ஆதரவளித்த அனைவருக்கும் மீண்டும் என்னுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, తమిళనాడులో 5 ఏళ్ల పాటు సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందంటారా? డెఫినెట్గా ఇప్పుడే థ్యాంక్స్ చెప్తూ విజయ్ మక్కలే ముఖ్యం అనేటువంటి ఒక పదాన్ని వాడారు. అంటే ప్రజలే ముఖ్యము అనేటువంటిది ఆయన చెప్పినటువంటి ఒక థ్యాంక్స్ గివింగ్లో ఆయన చెప్పినటువంటి ఒక మాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే ప్రజలు ఆయనకు 35% వరకు ఓటింగ్ ఇచ్చారు, కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాము అనేటువంటిది చాలా పార్టీలు చెప్తున్నటువంటి మాట. ఈరోజు ఒక విధంగా చూసుకోవాలంటే వారం రోజుల క్రితం గత బుధవారం మనం చూసుకుంటే తొలిసారిగా ఎప్పుడైతే విజయ్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని గవర్నర్ దగ్గరికి వెళ్ళారో ఆయనకు కేవలం 106 మంది ఎమ్మెల్యేలు, 107 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చి చేరింది. కాంగ్రెస్ కలుపుకున్న 112 వరకే. కానీ వారం రోజుల తర్వాత తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఈరోజు ఆయన బల పరీక్షలో 144 సీట్లతో ఓట్లతో ఆయన గెలిచారు. ఆయనకు వ్యతిరేకంగా కేవలం 22 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిఎంకే పూర్తిగా ఈ మొత్తం బల పరీక్ష ఓటింగ్ను బహిష్కరించింది, వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. బట్ ఒక విధంగా చూసుకోవాలంటే ఏఐడిఎంకే ఏదైతుందో ఏఐడిఎంకేలో చాలా స్పష్టంగా ఒక షణ్ముఖ వర్గం, అదేవిధంగా పళనిస్వామి వర్గం ఏదైతే కనిపిస్తుందో ఆ చీలిక అనేటువంటిది విజయ్ సర్కారుకు ఒక ఇన్సూరెన్స్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్ నెక్స్ట్ 5 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది అనేటువంటి ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఈరోజు ఏఐడిఎంకే చీలిక వర్గం ఇచ్చింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గవర్నమెంట్కు మెజారిటీ ఉంది, కావాల్సినటువంటి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఎక్కువ నంబర్ ఇక్కడికి వచ్చింది. 144 నంబర్ అనేటువంటిది నిజంగానే ఒక బలమైన నంబర్గా చూడాలి. వ్యతిరేకంగా కేవలం 22 మంది చేశారు, 5గురు తటస్థంగా ఉన్నారు. డిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా దీన్ని వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఏదైతే తనకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో, లేకుంటే తన ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి సమయంలో టీచింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గవర్నర్ కలిసేటువంటి సమయంలో ఏదైతే 4 సార్లు ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలిసారో ఆ సమయంలోనే మొత్తం విజయ్ అనేటువంటిది ఆ అగ్ని పరీక్షను క్రాస్ చేశారు అనుకోవచ్చు. ఈరోజు బల పరీక్ష అనేటువంటిది చాలా కేక్ వాగ్గా కనిపించింది. చాలా స్పష్టంగా ఏఐడిఎంకేలో ఒక చీలిక కనిపిస్తుంది. అసెంబ్లీ సాక్షిగా కూడా ఈరోజు చాలా స్పష్టంగా అది అర్థమైపోయింది. దాదాపు 24-25 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా విజయ్కు మద్దతు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఆ పార్టీకల్లో చీలిక ఏమైనా రాబోతుందా అనేటువంటిది కూడా మనం చూడాలి. అంటే 2 వర్గాలుగా విడిపోతుందా, ఒక వర్గం పూర్తిగా పార్టీని బయటకు వచ్చి పార్టీని హస్తగతం చేసుకుంటుందా అనేటువంటి చర్చ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఒక సుస్థిరమైనటువంటి గవర్నమెంట్ ఇప్పుడు విజయ్ చేతిలో కనిపిస్తుంది. సో విజయ్ గవర్నమెంట్కు ఇప్పుడు ఏమీ ఢోకా లేదు అనేటువంటిది ఈరోజు బల పరీక్ష ద్వారా తేలిపోయింది. దుర్గా, రైట్. అయితే 144 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు ప్రస్తుతం టీవీకేకి 106 చెందిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు. అయితే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారి మద్దతు ఏ ప్రాతిపదికన వీళ్ళకి కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు? బట్ డెఫినెట్గా ఇప్పటివరకు చూసుకుంటే కాంగ్రెస్ బేషరతుగా మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత కమ్యూనిస్టులు ఇచ్చారు. కమ్యూనిస్టులు వాళ్ళు మేము ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి మద్దతు ఇస్తున్నామనేటువంటి మాట ముందు వాడారు. ఆ తర్వాత మేము బేషరతుగా ఇస్తున్నామనేటువంటి చెప్పారు. తర్వాత మనం చూడు వీసీకే పార్టీ కొంత ఇబ్బంది పెట్టింది అనేటువంటి చర్చ జరిగింది. బట్ వీసీకేకి సంబంధించి కూడా మద్దతు వచ్చింది. ఐయుఎంఎల్ చాలా కాలంగా డిఎంకేతో ఉన్నటువంటి పార్టీ. అటు కేరళలో ఐయుఎంఎల్ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేశాయి కాబట్టి కాంగ్రెస్కు ఇండియన్ ముస్లిం లీగ్కు కొంత వాళ్ళిద్దరికీ ఒక కెమిస్ట్రీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొంత మంత్రి పదవులు ఇవన్నీ కూడా పంపకాలనేటువంటి ఇష్యూ ఉంది. బట్ ఏఐడిఎంకే అనేటువంటిది కొత్తగా మద్దతు ఇవ్వడము, ఒక వర్గం చీలి బయటికి రావడం అనేటువంటిది ఒక పెద్ద రాజకీయంగా చూడాలి. భవిష్యత్తులో ఏఐడిఎంకే అనేటువంటిది దాని అస్తిత్వం ఎలా ఉండబోతోంది, పళనిస్వామి ఆ పార్టీని సర్వైవ్ చేయగలుగుతారా? ముఖ్యంగా ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో మనం చూసుకుంటే డిఎంకే వర్సెస్ ఏడిఎంకే ఉండే, ఇప్పుడు ఒక కొత్త ఫోర్స్ వచ్చింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీవీకే అనేటువంటి పార్టీ ఏఐడిఎంకేలో ఒక చీలిక వర్గాన్ని తనతో తీసుకుంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వస్తున్నది వేలుస్వామి లేకుంటే అక్కడ నుంచి వస్తున్నటువంటి షణ్ముఖము మాత్రమే కాదు, ఒక పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద చంక్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వచ్చి
టీవీకేతో కలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏఐడిఎంకే యొక్క సర్వైవల్ కావచ్చు, దాని ఉనికి కావచ్చు పూర్తిగా ప్రమాదకరంలో ఉంది. సో రాబోయేటువంటి భవిష్యత్తు రాజకీయాల్లో టీవీకే వర్సెస్ డిఎంకేగా ఉంటుంది. ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ విజయ్ అనేటువంటి పాలిటిక్స్ తమిళనాడులో రాబోతున్నాయి అనేటువంటిది నిన్న ఈరోజు అసెంబ్లీలో కనిపించినటువంటి ఒక పిక్చర్గా ఉంటుంది. మిగిలినటువంటి చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, అది ఐయుఎంఎల్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం కావచ్చు, లేదంటే వీసీ కావచ్చు, ఇవన్నీ కూడా మద్దతు కీలకంగా ఉండింది. బట్ ఒకవేళ ఏఐడిఎంకే వర్గం పూర్తిగా చీలి వస్తే మాత్రం వీళ్ళ అవసరం కూడా విజయ్కి ఉండేటువంటి అవకాశం లేదు. దుర్గా, ఓహో, అయితే ఒక విషయం అందరికీ ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు అన్నా డిఎంకేలో చీలిక షణ్ముఖ వర్గం ఉంది, టీవీలో విలీనం అవుతుందా అనేది డౌట్ ఉంది. అవుతుందంటారా? అవకాశాలు ఉన్నాయి ఏమైనా? బట్ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆన్ ఫ్లోర్ డైరెక్ట్గా స్పీకర్ అలో చేశారు మాట్లాడడానికి. చీలిక వర్గంకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడడానికి అలో చేశారు. పళనిస్వామి అబ్జెక్షన్ చేశారు. ఇది హార్స్ ట్రేడింగ్కి పాల్పడుతున్నారు విజయ్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొంటున్నారు అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఎట్ ద సేమ్ టైం విజయ్ కూడా మాట్లాడుతూ హార్స్ ట్రేడింగ్ చేయను, కేవలం హార్స్ పవర్ లాగా నేను పనిచేస్తాను, ఒక హార్స్ రేస్ లాగా నేను పనిచేస్తాను అనేటువంటి మాటను ఆయన చెప్పడం జరిగింది. సో హార్స్ ట్రేడింగ్ జరుగుతోందా, వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు బయటికి వస్తారు, దాదాపు మనం చూసుకోవచ్చు 47 మంది ఎమ్మెల్యేలు బయటికి రావాలంటే 2/3 మెజార్టీతో వాళ్ళు బయటికి రావాల్సి ఉంటుంది. 32-33 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మద్దతు వీళ్ళకు అవసరం ఉంటుంది. కాబట్టి అంతమంది నంబర్ ఉంటారా? ఇప్పుడు చూసుకుంటే 24-25 మంది పూర్తిగా విజయ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటిది మనకు అసెంబ్లీ సాక్ష్యం కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా విజయ్ గవర్నమెంట్లో ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం చీలిక అనేటువంటిది చాలా స్పష్టంగా గత 3-4 రోజుల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గెలవగానే వాళ్ళని పుదుచ్చేరిలో ఒక రిసార్ట్లో ఉంచారు. అక్కడ చాలా మంది మేము బయటకు వచ్చేస్తామనేటువంటి మాట చెప్పారు. షణ్ముఖం చాలా ఓకల్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి మొత్తం ఏఐడిఎం సంబంధించినటువంటి ఒక లీడర్, చీలిక వర్గం లీడర్ ఉన్నాడు, ఆయన కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్. సో చీలిక అనేటువంటిది ఇన్ఎవిటబుల్గా ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటిది అనిపిస్తుంది. ఎంత నెంబర్ బయటకు వస్తారు, ఏ రూపంలో బయటకు వస్తారు, పార్టీ ఎవరికి మిగులుతుంది అనేటువంటిదే మిగిలింది. సో డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఏఐడిఎంకే అనేటువంటిది చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసేటువంటి అవకాశం ఉంది. సో తమిళనాడు పాలిటిక్స్లో ఒక కొత్త ఎరా అనేటువంటిది స్టార్ట్ అయింది. విజయ్ సర్కార్ అనేటువంటిది ఈరోజు పూర్తిగా ఒక కాన్ఫిడెన్స్తోని పూర్తిగా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏఐడిఎంకేలో అనేటువంటిది కూడా 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్. అయితే మరోవైపు డిఎంకే వాకౌట్ చేస్తూ విజయ్ మీద తీవ్ర విమర్శలు కూడా చేసింది. దీన్ని ఎలా చూడాలంటారు? బట్ డెఫినెట్గా ఒక స్పష్టమైనటువంటి ఒక క్లియర్ కట్ ఒక సినారియో కనిపిస్తోంది తమిళనాడులో. విజయ్కు వ్యతిరేకంగా ప్రతిపక్షంగా డిఎంకే ప్లస్ అనేటువంటిది ఉండబోతుంది అనేటువంటి చాలా స్పష్టమవుతుంది. సో డెఫినెట్గా డిఎంకే చాలా వరకు చివరి క్షణం వరకు కూడా ప్రయత్నించింది. అవసరమైతే తనకు సంబంధించినటువంటి చిరకాల శత్రువు ఎవరైతే ఉన్నారో ఏఐడిఎంకేను కూడా మేము అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ విజయ్కు అధికారం రాకుండా మేము అడ్డుకుంటామనేటువంటి ఒక ప్రయత్నం చేసింది. మిగిలిన పార్టీలన్నీ కలిసి ఏఐడిఎంకు సపోర్ట్ చేయాలి, మేము కూడా బయట నుంచి సపోర్ట్ చేస్తాము, పళనిస్వామిని ముఖ్యమంత్రి చేద్దామనేటువంటి ఒక కామెంట్ కూడా డిఎంకే నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ప్రయత్నం కూడా చేసినట్టు అర్థమైంది. బట్ ఈ నేపథ్యంలో డిఎంకే డెఫినెట్గా విజయ్కు ప్రధాన ప్రతిపక్షంగా ఉండబోతోంది. ముఖ్యంగా డిఎంకేకి సంబంధించిన లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఉదయనిధి స్టాలిన్, నెక్స్ట్ జనరేషన్ కరుణానిధి తర్వాత స్టాలిన్ తర్వాత ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్గా ఎన్నుకోబడినటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఏజ్ గ్రూపులు చూసుకున్నా, పొలిటికల్కి సంబంధించినటువంటి సినారియో చూసుకున్నా ఒక కొత్త జనరేషనల్ చేంజ్ అనేటువంటిది. అంటే ముఖ్యంగా స్టాలిన్ మనం జయలలితకు సంబంధించిన రాజకీయాలు చేసాం, కరుణానిధి జయలలిత, స్టాలిన్ పళనిస్వామి, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ టీవీకే అనేటువంటిది డెఫినెట్గా వాళ్ళిద్దరి కంపారిజన్ ఉండబోతోంది. వాళ్ళిద్దరి కామెంట్స్ను తమిళనాడు రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా చూడబోతున్నారు. సో డెఫినెట్గా విజయ్కి స్టాలిన్ ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ ఉన్నారో ఆయన ఒక కౌంటర్ పార్ట్గా చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రధాన ప్రతిపక్షంగా డిఎంకే ఉండబోతుంది. అదే పంథాను, అదే మాటను ఈరోజు చాలా స్పష్టంగా ఉదయనిధి స్టాలిన్ కూడా అసెంబ్లీలో చెప్పారు. విజయ్కి ప్రజా మద్దతు రాలేదు, ప్రజలు ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదు, హార్స్ ట్రేడింగ్ ప్రయత్నాలు కూడా జరిగాయి అనేటువంటి సీరియస్ కామెంట్స్ కూడా చేశారు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు టీవీకే వర్సెస్ డిఎంకే, విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ అనేటువంటిది తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త పిక్చర్గా మనం చూడాల్సి ఉంటుంది. రైట్. అయితే బల పరీక్ష వేళ అసెంబ్లీలో మరో డ్రామా చోటు చేసుకుంది. అన్నా డిఎంకే షణ్ముఖం వర్గంలో 25 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. ఈపీఎస్ వర్గంలో 5 పెరిగి 22 మంది అయ్యారు. మరి ఎలా చూడాలంటారు? అన్నా డిఎంకేలో చీలిక షణ్ముఖ వర్గం టీవీకేలో విలీనమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా?
బట్ డెఫినెట్గా ఏఐడిఎంకేలో ఒక అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధి నుంచి దాటి కావాల్సినటువంటి 32-33 మంది ఎమ్మెల్యేలను తీసుకురావడం అనేటువంటిది షణ్ముఖ వర్గంకి చాలా వరకు కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఏఐడిఎంకేతో కేంద్రం వాళ్ళకు సపోర్ట్గా ఉంది, బీజేపీ వాళ్ళకు మద్దతుగా ఉంది. డెఫినెట్గా చాలా పాలిటిక్స్ మనం గత 3-4 ఏళ్లలో చూసాము. చాలా వరకు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద కేసులు, రకరకాల ఇష్యూస్ ఉన్నటువంటి సిచ్యువేషన్. బట్ డెఫినెట్గా ఆ 30-33 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే అవసరమైనారో ఆ బ్యారియర్ని ఈ చీలిక వర్గం చేయగలుగుతుందా, లేదంటే వీళ్ళ మీద పళనిస్వామి ఇంకొకసారి ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళ మీద వేటు వేసేందుకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారనేటువంటి ఫిర్యాదు ఇస్తారా, లేదంటే పార్టీ ఎవరి చేతిలో ఉండబోతోంది, పళనిస్వామి లీడర్షిప్ను వీళ్ళు మిగిలిన వాళ్ళు ఒప్పుకొని అటువైపు వెళ్తారా ఏంటిది అనేటువంటిది కొద్ది రోజుల్లో చూడాలి. బట్ చీలిక వర్గం ఈ రోజుకి చాలా స్ట్రాంగ్గా పళనిస్వామిని వ్యతిరేకిస్తోంది. బట్ దానికి కావాల్సినటువంటి ఏదైతే నంబర్ ఉందో, ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కత్తి వాళ్ళ మీద వేలాడుతున్నటువంటి సిచ్యువేషన్, దాన్ని దాటి కావాల్సినటువంటి 33-34 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పార్టీని చీల్చగలుగుతారా, పార్టీని చీల్చాలనే ఉద్దేశం ఉందా, అసలు ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. బట్ ఈ రోజుకి ఫ్లోర్లో మాత్రం వాళ్ళు విజయ్కి అటు పళనిస్వామి హార్స్ ట్రేడింగ్ జరిగింది, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని విజయ్ మీద తీవ్ర విమర్శలు చేసినటువంటి నేపథ్యంలోనూ వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 24 మంది ఇటు రెండో వైపు సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఎంతమంది మిగులుతారు రాబోయేటువంటి రోజుల్లో, ఎటువైపు తక్కడ ఎక్కువ తూగుతుంది, ఎటువైపు బలం పెరుగుతుంది అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో తెలియబోతుంది. దుర్గా రైట్. అయితే ఇస్మాయిల్, అందరికీ ఒక డౌట్ ఉండింది, అది ఏంటి అంటే ఇప్పుడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి, 118 మ్యాజిక్ ఫిగర్ అన్నమాట. సో విజయ్కి 106 సీట్లు ఉన్నాయి, మరి 12 సీట్లు ఎప్పుడు కూడా అవసరం అవుతూనే ఉంటుంది. అసలు ఈ టీవీకే ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగుతుందా? ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ అందరికీ. సో మీరేమంటారు? డెఫినెట్గా ప్రభుత్వాలు సంకీర్ణ ప్రభుత్వాలు అనేటువంటివి ఇప్పుడు తమిళనాడు కొత్త కాదు, లేకుంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచినటువంటి సిచ్యువేషన్. సో ఇది ఒక సంకీర్ణ కూటమిగా ఏర్పడింది. విజయ్ దగ్గర ఒకవేళ ఏఐడిఎంకి సంబంధించినటువంటి చీలిక వర్గం లేకపోయినా దాదాపు 119-120 మంది ఎమ్మెల్యేల, ముఖ్యంగా దినకరన్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేను కూడా వాళ్ళు బహిష్కరించారు పార్టీ నుంచి. ఆయన కూడా వచ్చి చేరడంతో 120 మంది ఎమ్మెల్యేలు, 106 ప్లస్ దాదాపు 14 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సపోర్ట్ ఉంది. 120 మంది అనేటువంటి చాలా క్లియర్గా ఉంది. రెండో ప్రధానమైనటువంటి బలం విజయ్కి ఏంటి అంటే, ఒకవేళ విజయ్ని గద్దె దించాలి అంటే ఏఐడిఎంకే, డిఎంకే రెండు చేతులు కలపాల్సినటువంటి సిచ్యువేషన్. దాదాపు 50-60 సంవత్సరాలు రెండు కొట్లాడిన పార్టీలు ఒక వ్యక్తిని ప్రభుత్వం నుంచి దించడానికి చేతులు కలిపితే దాన్ని తమిళనాడు ప్రజలు అంగీకరిస్తారనేటువంటి ఒక పెద్ద చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో విజయ్కి చాలా, నాకు అటువంటి పరిస్థితుల్లో సానుభూతి వస్తుంది అనేటువంటిది ఒక పొలిటికల్ గేమ్ కూడా ఆయన మైండ్లో ఉండుంటుంది. డెఫినెట్గా ఇటువంటి ప్రభుత్వంలో గతంలో మనము 2013లో కేజ్రీవాల్ను కూడా కొద్ది రోజుల పాటు 3-4 వారాల తర్వాత ఆయన గవర్నమెంట్ కూల్చేశారు. ఆ తర్వాత సింపతితో అతను వెళ్ళి ఎలక్షన్స్లో 67 సీట్లు గెలిచినటువంటి ఒక ఉదాహరణ కూడా ఇప్పుడు చాలామంది టీవీకే నాయకులు చెప్తున్నారు. డెఫినెట్గా ఒకవేళ మమ్మల్ని కూల్చేస్తే ఇప్పుడు మేము ఇంతకంటే ఎక్కువ మెజార్టీతో వస్తామనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్తున్నారు. సో డెఫినెట్గా ఈ 120 మంది అనేటువంటిది కొంత థిన్ మెజార్టీయే. బట్ డెఫినెట్గా రెండు పార్టీలు, వైరి వర్గాలు కలిసి ప్రభుత్వాన్ని కూలుస్తాయనేటువంటి ఒక పెద్ద ప్రశ్న ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు టీవీకే విజయ్కి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ కనిపించలేదు. అందుకే ఆయన చాలా స్పష్టంగా, నేను 5 ఏళ్ళు నా పదవి కాలాన్ని పూర్తి చేస్తాను, నా గవర్నమెంట్ టెన్యూర్ కంప్లీట్ అవుతుంది, నేను చెప్పినటువంటి అన్ని కూడా ప్రామిసెస్ని డెలివర్ చేస్తాననేటువంటి మాట ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. రైట్. అయితే ఇస్మాయిల్, విజయ్ చెప్తున్నారు అంటే వ్యతిరేక వర్గం వాళ్ళని కూడా మేము కలుపుకొని వెళ్తాం, 5 ఏళ్ళు పూర్తి చేసుకుంటామని. మరోవైపు గుర్రాలలాగా ఎమ్మెల్యేలను పాలనను రేసు గుర్రాల్లా పరిగెత్తిస్తానని కూడా విజయ్ చెప్తున్నారు. అంటే మిత్రపక్షాల గొంతెమ్మ కోరికలు తీరుస్తూ ప్రభుత్వాన్ని రేసు గుర్రంలా పరిగెత్తించగలరా? మరి విజయ్ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. తమిళనాడు అప్పులు 10 లక్షల కోట్లు దాటాయి. మరి తమిళనాడు ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందంటారా వీటన్నిటికీ? బట్ డెఫినెట్గా తమిళనాడు పాలిటిక్స్ మనం ఇప్పుడు చూసుకుంటే ఈ మొత్తం ఏదైతే ఒక విధంగా మనం రెయిన్బో కోalition దీన్ని ఏదైతే చూస్తున్నామో రకరకాల పార్టీలకు సంబంధించి, ఇప్పుడు విజయ్కి సంబంధించినటువంటి పెద్ద ఛాలెంజ్ ప్రధానంగా వీసీకే రూపంలో కనిపిస్తుంది. ముఖ్యంగా వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరారు,